నరేష్ విజయ్ కృష్ణ గారికి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే బ్యూటిఫుల్ పవిత్ర లోకేష్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. ఇవాళ పవిత్ర గారి చేతుల మీదుగా వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ లాంచ్ జరగబోతుంది. అండ్ చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. సో చూద్దాం, మనం గ్లిమ్స్ కూడా మనం చూడడం జరిగింది ఇంతకుముందు వేరే వేదిక మీద. మన ఈటీవీ విన్ సక్సెస్ మీట్ జరుపుకుంటూ ఉంటే మనం దానికి సంబంధించినప్పుడు గ్లిమ్స్ చూసాం, కానీ ఇవాళ టీజర్ని చూడబోతున్నాం అనమాట. దానికంటే ముందు మీ బేబీ దొరికిందా? దాని గురించి మనం మాట్లాడదాం. నరేష్ గారు మాట్లాడదాం. చాలా సీరియస్‌గా మాట్లాడదాం. నేను కూడా వెతుకుతూ ఉన్నాను యాక్చువల్లీ. నా నాకు పెట్రోల్ కూడా చాలా ఎక్కువైపోయిందనమాట. వెతికి, వెతికి ఇంకా దొరకలేదు నాకు. బట్ దాని గురించి మాట్లాడదాం మనం కాసేపట్లో. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. తిరువీర్ గారు వెల్కమ్. సో పరేషాన్ చేస్తున్నాం మేము మిమ్మల్ని. ఈ మధ్య కాలంలో ప్రతి స్టేజ్ మీద మిమ్మల్ని పిలిచి పరేషాన్ చేస్తున్నాను నేనైతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అలాగే నరేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. డెఫినెట్లీ ఆయన గురించి చెప్పడానికి నాకున్న వయసు కానీ, అనుభవం కానీ సరిపోదని చెప్పాలి. సో ఆయన చైల్డ్ యాక్టర్‌గా చూసాము, హీరోగా చూసాము, అద్భుతమైన పాత్రల్లో చూసాము. అండ్ అద్భుతమైన వ్యక్తి మనందరికీ తెలుసు. ఇక్కడేముంటే అది వచ్చేస్తుంది అంతే ఇక్కడి నుంచి. అలా చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం అలాంటి క్వాలిటీస్ అనమాట. సో అలాంటి క్వాలిటీతో ఆయన మనందరి ముందుకు రావడం జరిగింది. ఎస్పెషల్లీ అంటే మీరు చూస్తున్నారుగా, ఆ లుక్ చూసారు, బేబీకి సంబంధించిన వీడియో చూసారు. ఈ విహారయాత్రలో సంథింగ్ ఏదో జరగబోతుంది కదా! అసలు ఈ వీరాంజనేయులు విహారయాత్ర ఎలా సాగబోతుంది? ఆ విహారయాత్రలో ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకోవాలి అంటాం మనం. ఆగస్ట్ 14th వరకు ఆగాలన్నమాట. ఈటీవీ విన్‌లో మనందరిని అలరించడానికి మీ ముందుకు వచ్చేస్తుందని చెప్పాలి. సో మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ మాట్లాడితే రామోజీరావు గారి గురించి మాట్లాడాలి. ఈటీవీ గానీ, ఈనాడు కానీ, ఈటీవీ విన్ కానీ. సో ఎంతోమంది ఈ సంస్థలో పనిచేయడం జరిగింది. ఈ సంస్థతో పనిచేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఎదగడం జరిగిందనమాట. ఎంతోమందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఎంతోమంది ప్యాషన్‌కి ఆయన డెఫినెట్‌లీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. కొంతమంది పుడుతుంటారు మనుషులు. ఆ మనుషుల్లో మహానుభావులు కొంతమంది ఉంటారు. ఆ మహానుభావుడే రామోజీరావు గారు. సో ఆయనకి సంబంధించి ఒక వీడియో ఉంది. అది చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వి హావ్ వీడియో ఆన్ స్క్రీన్? వాహ్! మరి ప్రగతి రథ చక్రాల్లో ఒకటి ఈనాడు, ఈటీవీ అయితే ఇంకొకటి ఉషా కిరణ్ మూవీస్. అవి 2 కూడా సూపర్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకి వెళ్తూ ఉన్నాయి. వాటిని కొనసాగిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పటికి టీవీ విన్‌ని ఇంత సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్తున్న వ్యక్తులకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. డెఫినిట్‌గా ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళందరిలో నాకు తెలిసింది సాయి కృష్ణ గారు, నితిన్ గారు అండ్ ద టీమ్ అనమాట. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచ్యులేషన్స్. మంచి మంచి కంటెంట్‌తో మీరు వస్తున్నారనమాట. కంటెంట్ చాలామంది తీసుకొస్తూ ఉంటారు. కానీ ఆ అంత కంటెంట్‌లో ఏది మంచిది, ఏది మనకి వర్క్ అవుతుంది, ఏది ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంది అని తెలుసుకోవడం బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పాలి. ఆ టాస్క్‌ని ఎప్పుడు వీళ్ళు సక్సెస్‌ఫుల్‌గా, సూపర్‌గా మంచి మంచి కంటెంట్‌తో మన ముందుకు రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇక మనం బేబీ గురించి మాట్లాడదాం. సో బుజ్జి అని ఎగతాళి చేస్తున్నారండి మీ బేబీని. అసలు ఎలా అండి ఇంత బాధ నేను కూడా తట్టుకోలేకపోతున్నా అసలు. మీ బేబీని వెతకడానికి మొత్తం అందరం ట్రై చేసాం. కానీ బేబీ దొరకట్లేదు. ఎక్కడికెళ్ళింది ఏంటి అనేది మీరు కొంచెం సరిగ్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మేము డైరెక్ట్ అక్కడికెళ్ళి వెతికేసేవాళ్ళం. కానీ అది మీకు కూడా తెలిసా లేదా? లేకపోతే మాకేమన్నా ఇది టాస్క్ పెట్టారో మాకు తెలియలేదు. బట్ ఆ వీడియో మేము నిజం అనుకున్నాము. ఆ రేంజ్‌లో మీరు దాంట్లో జీవించారు. నరేష్ గారు ఆల్‌వేస్ అది ఏ పాత్ర అయినా దాంట్లో ఉండి ఆయన వైపు మౌల్డ్ చేసుకొని సూపర్బ్‌గా పెర్ఫార్మ్ చేసి మన ముందు ప్రెజెంట్ చేస్తూ ఉంటారనమాట. సో మరి ఆ వీడియో కూడా మామూలుగా కాదు, సెన్సేషన్ అయింది. ఒక వీడియో మీద, ఒక ప్రమోషనల్ వీడియో మీద అండ్ చాలా ఛానెల్స్ ఒక షో రన్ చేయడం అనేది నేను ఈ వీడియోకే జరిగిందనమాట. ఈ వీడియోకే సొంతం అయింది. మరి ఆ వీడియోని ఇప్పుడు మనం చూసేద్దాం. ఆ బేబీ వీడియో చూసేద్దాం. ప్లే ద బేబీ వీడియో. హలో నాగేశ్వర్ గారు, మా బేబీ ఎటో వెళ్ళిపోయింది సార్. అది లేకుండా మాకు ఒక్క ముద్ద కూడా దిగదు. సడన్గా వదిలేసి వెళ్ళిపోయింది సార్. తిరిగాను, అందరిని అడిగాను. కల్కిలో బుజ్జి తెలుసు కానీ ఈ బేబీ ఎవరో తెలియదని హేళన చేస్తున్నాను సార్. మీ బుజ్జి లాంటిది మా బేబీ కూడా. మీకు బుజ్జి ఎంతో మాకు బేబీ కూడా అంతే. దయచేసి అది కనిపిస్తే మాకు అందించేటట్టు సహకరించండి సార్. హలో, ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరన్నా బేబీ దొరికితే మాకు అందివరా ప్లీజ్.
ప్లీజ్. నిజంగానే మీ బేబీ తప్పిపోయారేమో అని వెతికి అనవసరంగా నా పెట్రోలు, డీజిల్ ఖర్చు పెంచుకున్నాను. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే 14థ్ ఆగస్ట్ చూస్తే ఆ బేబీ ఎక్కడికెళ్ళింది ఏంటి అనేది తెలిసిపోతుందని. దానికోసం మీరు ఎక్కడికి ఎళ్ళాల్సిన పని లేదు. మీ ఇంట్లో టీవీ ఆన్ చేసి ఈటీవీ విని పెట్టుకుంటే సరిపోతుందనమాట. సో, వీరాంజనేయులు విహారయాత్ర చేస్తే సరిపోతుంది. అయితే ఈ వీరాంజనేయులు విహారయాత్రలో చాలా పాత్రలున్నాయి. అసలు ఈ విహారయాత్రకెళ్ళేదెవరు? ఆ ఎళ్ళే మనుషులెవరు? వాళ్ళ పేర్లేంటి? వాళ్ళెలా ఉండబోతున్నారు? నాకు ఇందులో ఉన్నది మాత్రం వీరాంజనేయులు అని తెలుసు. అంతే కదా! అదే అనుకుంటున్నాను నేనైతే. సో, ఇంతకీ మిగతా వాళ్ళందరూ ఎవరు? ఏంటి? అనేది చూడాలంటే ఇప్పుడు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ వీడియోస్ చూసేయాలనమాట. ప్లే ద ప్రోమోస్. నేనే వీరాంజనేయులు. జైల్లో ఖైదీలాగా, ఫౌంటైన్లో కోడిపిల్లలాగా ఇదిగో ఇందులో ఇరుక్కుపోయి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్దామని వచ్చాను. Ora, only you are cheating family, teacher. When you become big, what will you become? అంటే వీడి కజిన్ వెడ్డింగ్ గురించి నాకు తెలియదు, కానీ మేము ఎప్పుడు సింపుల్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాం. వస్తే తింగర్ మామ, కొంచెం కూడా బుర్రబుద్ధి లేదండి నీకు. అబ్బా, ఇంత చేతస్థమైతే కష్టమే. ఎలా వెళ్తావో ఏంటో మీ అత్తతో. నా వల్ల ఏమవుతుందమ్మా, ముసలిదాన్ని ఇంకా ఎన్నాళ్ళు బతుకుతానో ఏమో. వావ్! నేను చెప్పింది కరెక్టే. దాంట్లో ఉన్నది వీరాంజనేయులునే. అండ్ నాగేశ్వరరావుగా మన ముందుకు రాబోతున్నారు నరేష్ గారు. అండ్ యెస్, మరి ఈ పాత్ర కూడా చాలా నాళ్ళు గుర్తుండిపోతుందని అర్థమవుతూనే ఉంది. దాన్ని మీరు పోషించారు కాబట్టి. అండ్ అలాగే రాగ్ మయూర్, ఇలా ప్రియదర్శిని గారు, ఇలా ఎంతోమంది, ఎస్పెషల్లీ శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి గారు యాక్టింగ్ అంటే అసలు, అంటే మనం అంటూ ఉంటాం ఒక జనరేషన్ యాక్టర్స్ వరకు మేబీ సినిమా కానీ గుర్తుండిపోతూ ఉంటుందన్నమాట. ఆ జనరేషనే కాదు, ఈ జనరేషన్‌కి, నెక్స్ట్ జనరేషన్‌కి కూడా. సో, అలాంటి యాక్టర్ ఆవిడ. సో, ఇందులో మనకు కనిపించబోతున్నారు. సో, ఇందులో ఉన్న పాత్రలన్నీ మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. మన ఇంట్లోనో, పక్కింట్లోనో, ఎదురింట్లోనో ఎక్కడో చోట ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. మరి అలాంటి రియలిస్టిక్ అండ్ కొంచెం ఒక డిఫరెంట్ టింజ్ ఉన్న క్యారెక్టర్స్‌తో మనందరి ముందుకి రాబోతున్నారనమాట ఈ వీరాంజనేయులు విహారయాత్ర. ఈ విహారయాత్ర చేయడానికి రెడీగా ఉండండి. మరి దీనికి సంబంధించిన గ్లిమ్స్ ఆల్రెడీ మనల్ని పలకరించింది. అది ముందు చూసేద్దాం. కెన్ వి హావ్ గ్లిమ్స్ ఆన్ స్క్రీన్? నేనే వీరాంజనేయులు. జైల్లో ఖైదీలాగా, ఫౌంటైన్లో కోడిపిల్లలాగా ఇదిగో ఇందులో ఇరుక్కుపోయి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్దామని వచ్చాను. మాతో హ్యాపీ ఫ్యామిలీ. అయినా కథలో కాన్ఫ్లిక్ట్ లేకపోతే కిక్కే ఉంటుంది చెప్పండి. కాబట్టి కథ రాదే, కష్టాలు వాడ అవేంటో తెలియాలంటే వాడితో కథ మరి. నుంచి తెలుస్తుంది. కాకపోతే వీరాంజనేయులు గారి వాయిస్ సేమ్ మన బ్రహ్మానందం గారి వాయిస్‌లా లేరు. వీళ్ళిద్దరి వాయిస్ చాలా మ్యాచ్ అవుతుంది. ఏంటో మరి అలా. అలా అవుతుంటుంది. ఒక్కొక్క మ్యాచ్ అవ్వచ్చు గొంతు. తిరువీరులాగా కూడా వేరే వాళ్ళు మాట్లాడొచ్చు. నాలాగా కూడా వేరే గొంతు వినిపించొచ్చు. అక్కడ ఏం జరిగింది అనేది మనం వేచి చూడాల్సిందే. అండ్ అలాగే ప్రవీణ్ గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి కూడా ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాం. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఆవిడ. అందం అంటేనే నిజంగా ఇంత బాగా ఎలా ఉంటారు పవిత్ర గారు మీరు? ఆల్వేస్ ఆ గ్లో ఉంటుందన్నమాట. డెఫినెట్లీ ఆ గ్లో ఆవిడ చేసే ఆ క్యారెక్టర్స్‌లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అంతే షైన్ అవుతూ ఉంటుంది. మరి ఆవిడ చేతుల మీదుగా వీరాంజనేయులు విహారయాత్ర టీజర్‌ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ లాంచ్. థ్యాంక్ యూ పవిత్ర గారు. ప్లే ద టీజర్. చచ్చి సంవత్సరం అయింది కానీ నా స్టోరీకి ఇంకా శుభం కాదు పడలేదండి. కారణం పుణ్యనదుల్లో నా అర్చకలు కలపకపోవడమే.
మన ఖర్చులు తోడు ఇది ఒకటి తక్కువ. అందరు నాన్నలు ఆస్తులు ఇచ్చేడితే ఈయన అస్థికలు ఇచ్చిపోయాడు. ఇంట్లో శుభకార్యం పెట్టుకుని అస్థికలు దాచడం అరిష్టం అండి. 1200 కిలోమీటర్లు, పైగా కార్ రెంట్ ఒకటి బొక్క. మీ నాన్నగారు ఉంది కదరా. అందులోనా? ఫ్యామిలీ మొత్తం ట్రిప్కి పోతున్నారంటే ఏదో పెద్ద చేసిన అయిండల్లా. అవునండి, అస్థికలు కలపడానికి పెడుతున్నాం. అయ్యో పాపం, గోదావరిలోనా? కాదండి, గోవాలో. వాట్? మేడ పట్టి సముద్రంలో ముంచె తీస్తాను బ్రోకర్ ముండా కొడక. కమ్ ఆన్ గైస్, ఇన్నేళ్ల తర్వాత ట్రిప్ వచ్చాం. లెట్స్ సెలబ్రేట్. మీ అమ్మగారికి పల్మనరీ ఆర్టరీస్ లో బ్లాకేజెస్ ఉన్నాయండి. అర్జెంట్గా సర్జరీ చేయాలి. ఇప్పటికిప్పుడు సర్జరీ అంటే ఎలా అండి? రేపు మా నాన్నగారు అస్థికలు కలపడానికి గోవా పెడుతున్నాం. ఓ పని చేయండి, ఓ 2 రోజులు ఆగండి. ఇద్దరు అస్థికలు ఒకే రోజు కలిపేయచ్చు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. క్రేజీ. ఏంటంటే ఈ విహారయాత్రకి సంబంధించిన వారందరితో మాట్లాడించడం. ముందు ఎవరిని మాట్లాడిద్దామో అని నేను ఫిక్స్ అయితే ఫస్ట్ డిఓపి అంకుర్తో ఎందుకు మొదలు పెట్టకూడదు అనిపించింది. అంకుర్. Thank you for coming for this launch, everyone, and seeing this. We hope August 14th movie andarki nachtundi anukuntunnam. And yeah, thank you for this. యా, చూసారా ఇన్ని కెమెరాలు ఉంటే ఎంత కష్టం అవుతుందో. 1 మోర్లు అడుగుతూ ఉంటారు మీరు మాత్రం, లైట్ కొంచెం పోయిందండి అని. One more అడిగేది డైరెక్టర్ అండి. అదే వాట్ ఎవర్, లైట్ ఫోకస్ డిఓపికి కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, విష్ గుడ్ లక్. సో ఇప్పుడు ఎడిటర్ నరేష్ గారు ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్స్ అండి. లాస్ట్ మూమెంట్లో నన్ను ఈ ప్రాజెక్ట్లో పార్ట్ చేసినందుకు అనురాగ్ థ్యాంక్ యూ, అండ్ సుధీర్ గారికి అండ్ ఈటీవీ టీమ్కి. సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుంది, మీరు కూడా మేము ఫీల్ అయ్యాము, అది మీరు కూడా ఫీల్ అవుతారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. బా, ఎంత షార్ట్ అండ్ స్వీట్, అందరూ అసలు మామూలుగా కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనము తరుణ రండి, మీరు మాట్లాడే తరుణం ఆసన్నమైంది. తరుణ. అందరికీ నమస్కారం. నా పేరు తరుణ. కానీ క్యారెక్టర్ నేమ్ ఐశ్వర్య కదా? ఆయన అది పెట్టే ఐశ్వర్యగా పిలవమంటున్నారు డైరెక్టర్ గారు. అలానే పిలవండి, అలానే గుర్తుండిపోతాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ అనురాగ్ ఫర్ గివింగ్ దిస్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. I can't thank enough our producers and Anurag. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్, థ్యాంక్ యూ, యువర్ స్వీటెస్ట్. ఐ హోప్ యూ లవ్ ద మూవీ. August 14th తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ప్రియదర్శిని గారు, సావిత్రి గారు రండి. వచ్చిన అందరికీ నమస్కారం అండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ నాకు ఆర్టిస్టులకి, నన్ను ఇంత బాగా నేను చేయగలిగినందుకు నాకు ఆర్టిస్ట్. ఒక్క నిమిషం కొంచెం మైక్ దగ్గర పెట్టుకోరా. నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు కొంచెం భయం మాట్లాడడం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ మూవీ చూసి మంచి సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సరియు ప్రియా. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా ముఖ్య అతిథులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఎప్పుడూ ఇది చెప్తూ ఉంటాను, కొత్త సినిమాలకి, చిన్న సినిమాలకి మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. 14th August మా మూవీ రిలీజ్ అవుతుంది. నేను ట్రైలర్ రోజు అందరికీ మళ్ళీ ఇంకా థ్యాంక్ యూ చెప్తా. సో థ్యాంక్ యూ. కొంచెం పేర్లన్నా చూసుకొని వచ్చిగా, ఇలా తిప్పి ఇలా చూసేలోపు ఇచ్చేస్తున్నారు నాకు మైక్. ఇప్పుడు నేను రాగ్ మయూర్కి ఇద్దాం అనుకుంటున్నాను. మీ పేరు నాకు రాగ్ మాట్లాడతారా? మీ మీద చాలా నమ్మకం ఉంది రాగ్. అవునా, చూద్దాం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్.
ముందుగా ఫస్ట్ శ్రీ 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 రామోజీరావు గారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన అందరి ఇళ్లలో ఆయన తెలియకుండానే ఒక పార్ట్ అయ్యారు. పొద్దున లేస్తే ఈనాడు న్యూస్ పేపర్, మధ్యాహ్నం మంచి ముద్దపప్పులో ప్రియా పికిల్స్ ఆవకాయ, సాయంత్రం కాలక్షేపానికి సీరియల్స్, రాత్రి పడుకునే ముందు న్యూస్, మళ్ళీ సండే రాగానే ఈనాడు మ్యాగజైన్ ఓపెన్ చేస్తే వంటకాలు, అందులో పద వినోదాలు. సో అలా తరతరాలుగా ఆయన తెలియకుండానే హీ వాజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. సో ఇట్ వాజ్ వెరీ కొంచెం ఇట్ వాజ్ రియలీ ఏమంటారు, ఇట్ వాజ్ పెయిన్ఫుల్ దిస్ ఇయర్ టు సీ దట్ న్యూస్, బట్ హీల్ బీ దేర్ విత్ అస్ అండ్ ఐ విష్ హీ వాజ్ దేర్ టు వాచ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం విచ్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ దీంట్లో జరిగినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ నా వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్న మూవీస్ ఈజ్ అండర్ హిస్ బ్యానర్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఈటీవీ విన్ అండ్ ఆఫ్ కోర్స్ డ్రీమ్ ఫార్మర్స్ సుధీర్ గారు, బాపినేడు గారు ఫర్ గివింగ్ మీ దిస్ స్ప్లెండిడ్ ఆపర్చునిటీ. సో సినిమా విషయానికి వస్తే డెఫినెట్లీ ఏదో చెప్పాలని కాదు, బట్ మీరు ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ తెలుగు సినిమాలో చూసారా? సో మోస్ట్లీ కాదు, చూసుండరు. సో దిస్ ద ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ ఫిలిం చూడబోతున్నారు. రోడ్ ట్రిప్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. అండ్ మీ అందరినీ 2.5 ఎంతసేపు 2 hours 10 minutes కదా, 2 hours 10 minutes మీరు వీళ్ళతో ట్రావెల్ చేస్తారు ఫ్రమ్ వైజాగ్ టు గోవా. మధ్యలో చాలా ప్లేసెస్ వస్తాయి. సో ఎమోషన్స్ అన్నిటితో మీరు కనెక్ట్ అవుతారని చాలా గట్టిగా నమ్ముతున్నాము మేమందరం కలిసి. 4 months షూట్ చేసామండి ఇది. అండ్ థ్యాంక్ఫుల్లీ చాలా ఫాస్ట్గా రిలీజ్ అయిపోతుంది. యూజువల్గా అసలు ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని టెన్షన్ పడుతుంటాం, కానీ ఇది టక్ థ్యాంక్స్ టు ఈటీవీ విన్ ఫర్ స్పీడింగ్ అప్ దిస్ ప్రాసెస్. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్, సో నా పేరు కూడా వీరాంజనేయులు అండి. సో మా తాత తెలుసు కదా, బ్రెమ్మీ గాడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన పేరు షేర్ చేసుకోవడం కూడా ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. సో బేసికలీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. నేను మీకు తెలిసే ఉంటుంది, నేను ఫస్ట్ మరిడేష్ బాబు గారు సినిమా బండిలో చేశాను. మై సెకండ్ మూవీ వాస్ కీడాకోలా. అందులో బ్రహ్మానందం సార్తో ఫుల్ లెంగ్త్గా చేశాను. సో అప్పుడు ఒక చిన్న వెలితి ఉండిపోయింది, ఆయన మనవాడిగా చేయలేదని. నా ఫ్రెండ్ తాతగా చేశారు ఆయన. సో ఆయన మనవాడిగా చేయాలని చాలా ఉండింది అనమాట. సో నేను సార్తో అన్నా, సార్ అంటే అందులో ఒక ఎమోషనల్ సీన్ ఉండేది, అది చూసి నాకు చాలా ఏర్చేసింది అనమాట. సార్ మీతో ఒకసారన్నా ఒక డైరెక్ట్ రిలేషన్షిప్తో ఒక మూవీ వస్తే బాగుంటుంది అని ఆయనతో ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇట్లా తిరిగి ట్రై చేయి అన్నాడు అనమాట. సో కట్ చేస్తే నేను ఇవాళ ఆయన మనవాడిగా ఆయన సేమ్ పేరుతో ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ ఈవెన్ విత్ మా నవరస రాయ నరేష్ గారు ఆల్సో. నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నా పాత ఇంటర్వ్యూస్ చూసుకోవచ్చు మీరు. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే నేను నరేష్ గారి పేరు చెప్పేవాడిని. సో ఆయన చేసిన జంబలకిడి పంబ కానీ, చిత్రం బళారి చిత్రం కానీ, నాకు అన్ని డైలాగ్స్ మొత్తం వర్డ్ టు వర్డ్ తెలుసు. యాక్టింగ్ కూడా చేయగలను, ఇక్కడ చేస్తే బాగోదు కాబట్టి నేను చేయట్లేదు. సో అంత ఫేవరెట్ యాక్టర్తో నేను మొత్తం ఫుల్ లెంగ్త్ ఒక తండ్రి కొడుకులుగా మేము మొత్తం ట్రావెల్ అవుతూ ఉంటాం. విత్ చాలా ఎమోషన్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఐమ్ రియలీ బ్లెస్డ్. నా ఫేవరెట్ యాక్టర్స్తో ఒకటేసారి పనిచేస్తున్నాను. అండ్ శ్రీలక్ష్మి గారు, సో ఆవిడతో వర్కింగ్ వాజ్ ఆల్సో అమేజింగ్. అసలు చిన్నప్పుడు సేమ్ ఇలానే శుభలగ్నం కానీ, మావి చిగురు కానీ, జంబలకెట్ పంబలో కానీ ఆవిడని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది డైరెక్ట్గా. అండ్ ఇందులో నేను ఫేవరెట్, నువ్వు ఫేవరెట్ కాదు, ఓకే. సో నేను ఫేవరెట్ మనవాడిని అనమాట. సో మా ఇద్దరు కూడా చాలా మంచి సీన్స్ ఉంటాయి. సో ఇది ఒక చిన్న, మీరు ఒకసారి యాక్చువల్లీ చూస్తే వీళ్ళందరూ జంధ్యాల గారితో పనిచేసిన యాక్టర్స్ అండి. నరేష్ గారు కానీ, బ్రహ్మానందం గారి కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ జంధ్యాల గారు అనమాట. సో వాళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఇందులో పనిచేయడం, అలాంటి సెట్లో నేను పనిచేయడం అనేది నాకు ఆల్మోస్ట్ ఒక మినీ జంధ్యాల గారి మూవీ సెట్లో పనిచేస్తున్న ఆ ఫీలింగ్, ఆ అదృష్టం నేను మాటల్లో చెప్పలేను అనమాట. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ. సో ఆన్ దట్ నోట్, ఇంకా వీళ్ళందరికీ కాంపెన్సేట్ చేయాలి కదా, ఒక్కొక్క నిమిషం 6 నిమిషం మాట్లాడితే. సో వీళ్ళకి కూడా పే చేసాం కదా. సో
అందుకనే. సో బట్ ఎనీవేస్ జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఫిలిం అండ్ ఐఎమ్ షూర్ మీరు మీ పిల్లల్ని, మీ పెద్దవాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని అందరినీ తీసుకెళ్తారని నాకు మా గట్టి నమ్మకం. ప్లీజ్ ఎంకరేజెస్. తీసుకెళ్తారు అంటే తీసుకెళ్ళక్కర్లేదు, ఇంటూ కూర్చోపెడతారని. ఓ సారీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి టీ ఇచ్చి ఈటీవీ విన్ పెడతారని. హాల్కి తీసుకెళ్తారని. ఇలా కవర్ చేయడం తెలుసుంటే యా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్మయూర్, మీ పేరు మొదలవుతుంది, ఆయన పేరు ఎండ్ అవుతుంది. అనురాగ్ ఇచ్చేద్దాం ఇప్పుడు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. Thank you everyone for coming. All the guests, press, everyone, thanks a lot. 2020 కోవిడ్ టైంలో ఒక పాజిటివ్ సినిమా ఒకటి రాసుకోవాలి అన్న థాట్ తోటి స్టార్ట్ అయింది. అది 2024 ఆగస్ట్ 14th మీ ముందరికి వస్తుంది. ఈ 4 ఏళ్ళు ఈ క్యారెక్టర్స్ తోటి, కథతోటి ట్రావెల్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను, 4 కాలాల పాటు గుర్తుండే సినిమా అవుతుంది. ఇది పొగరుతో చెప్పట్లేదు, ప్రేమతో చెప్తున్నాను. దిస్ ఫిల్మ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ లవ్. లవ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, లవ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ సిట్టింగ్ దేర్, ఎవ్రీ వన్, అండ్ లవ్ ఫ్రమ్ దిస్ టీమ్, లవ్ ఫ్రమ్ ఈటీవీ విన్, లవ్ ఫ్రమ్ మై ప్రొడక్షన్ హౌస్. ప్రతి ఒక్కరు బియాండ్ దేర్ వే వెళ్ళి ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేశారు. ఐ కెన్ జస్ట్ బీ గ్రేట్ఫుల్ టు యూనివర్స్ అండ్ టు దెమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెస్ మీడియా. అండ్ మేము పిలవగానే వచ్చిన గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. పవిత్ర గారు కానీ, తిరువీర్ కానీ, వినోద్ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ వెన్ ఒరిజినల్. మళ్ళీ మీరు అందరూ కలిసి కూర్చొని ఇంట్లో చూడాల్సిన విధంగా ఈ సినిమా ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ సైడ్, లైక్ మనం ప్రతిసారి కలుస్తూనే ఉన్న, ప్రతిసారి ఇదే మాట్లాడుతున్నా నేను. నవ్ ఐ డోంట్ వాంట్ టు టాక్. మీ సక్సెస్ మీట్లో మాట్లాడతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం. యా. సో ఇప్పుడు నితిన్ గారిని, హెడ్ ఆఫ్ కంటెంట్, నితిన్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మా అందరు రథసారథులు. తెలుసు లేదు నేను కూడా ఇలా ఓకే. సో ఇక్కడికి వచ్చిన రథసారథులు లాంటి అందరూ మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ మినిట్ కాల్ వచ్చినారు. మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నానండి. సో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15 మనకి ఇండిపెండెన్స్ వస్తుంది, బట్ 1 డే ముందే వీరాంజనేయులకు స్వాతంత్రం రాబోతుంది. సో ఆ యోధుడు మీ అందరికీ నచ్చుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఇవన్నీ ఖచ్చితంగా సక్సెస్ మీట్లో మాట్లాడతామండి. ఒక స్మాల్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఎదిగే క్రమంలో మన నాన్ననే మన సూపర్ హీరో. ఎదిగిన తర్వాత ఏంటి మా నాన్న నాకేం ఇవ్వట్లేదని చెప్పి మనం తక్కువ చేసి చూస్తూ ఉంటాం. మళ్ళీ మనందరం ఫాదర్ అయిన తర్వాత అరే ఇంత గ్రేట్ మా ఫాదర్ అనుకుంటాం. అలాంటి ఫాదర్స్ అందరికీ సినిమా అంకితం. అనురాగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అవుతారు తెలుగులో. అనురాగ్, కంగ్రాచ్యులేషన్స్. ఇట్స్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ మ్యాన్, బికాస్ ఫస్ట్ టైం డైరెక్టర్ అండి. ఇంత మంచి కాస్ట్, ఇంత పెద్ద కాస్ట్, ఆన్సెంబుల్ కాస్ట్తో ఇన్ని లొకేషన్స్లో, మోర్ దాన్ ఆల్మోస్ట్ 10 లొకేషన్స్ ఉంటాయి ప్లేసెస్తో సహా. అన్ని లొకేషన్స్ పెట్టుకొని కూడా 1 డే కూడా ఎక్స్ట్రా డే కాకుండా షూట్ చేశాడు, ఆన్ టైమ్, ఇన్ క్వాలిటీ. దాన్ని బట్టి చెప్పొచ్చు ఎలాంటి డైరెక్టర్ అవబోతున్నారని. సో కంగ్రాచులేషన్స్ అనురాగ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ అగైన్, ఎస్పెషలీ సాయి. ఇందాక రాఘమయూర్ గారు చెప్పినట్టు రామోజీరావు గారు చూసుంటే చాలా బాగుండు ఈ సినిమా. తప్పకుండా అనుకునేవారు అరే ఆర్ లెగసీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి. సో దిస్ ఫిలిం డెఫినెట్గా ఆయనకు ఖచ్చితంగా ఎక్కడున్నా ఆయన అది చూస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే బాపిరెడ్డి గారికి, అందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం మెయిన్గా సుధీర్ గారు ఫ్రమ్ డ్రీమ్ ఫార్మర్స్. ఆయనతో ఒక ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఇలాంటి ఒక ఫ్యామిలీ అందరూ ప్రశాంతంగా చూసి వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పే కథ కావాలంటే ఇమీడియట్గా పంపించారు. సో ఫ్రమ్ దేర్ ఇట్స్ బీన్ 1 year జర్నీ. సో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, ప్రియదర్శిని మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రియా గారు థ్యాంక్ యూ. ఐశ్వర్య థ్యాంక్ యూ. అండ్ ఆల్ ఆఫ్ యూ. వస్తున్నా హీరోస్ లాస్ట్లో రావాలి కదా ఒక టెంప్లెట్. సో థ్యాంక్ యూ ఆల్ గెస్ట్, ప్రవీణ్ గారు, వినోద్ గారు అండ్ ఎవ్రీవన్. అంకుర్ థ్యాంక్ యూ. అరవింద్ ద ఆర్ట్ డైరెక్టర్, ఫెంటాస్టిక్ టెక్నీషియన్. యూ విల్ సీ దట్ వర్క్ ఆన్ స్క్రీన్. ఇవాళ రాలేదు,
కమింగ్ టు రాగ్ మయూర్, మరిదేష్ బాబు. ఒక మరిదేష్ బాబు ఎలా ఉన్నారో ఒక వీరు అలా అవ్వబోతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పింది అస్సలు కాదండి. చూసిన తర్వాత డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కాల్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, మంచి సినిమా చేశారని. అండ్ దెన్ అండ్ దెన్ సార్ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈ సంవత్సరంతో 50 ఏళ్ళు నటుడిగా పూర్తి చేసుకోబోతున్న యంగెస్ట్ డైనమిక్ అండ్ ద ఫైర్ నరేష్ గారు. సో ఈ సినిమాలో చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫాదర్ని గుర్తు చేసుకొని సినిమా అయిన తర్వాత వాళ్ళ నాన్నకి థ్యాంక్స్ చెప్పేలా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన యాక్టింగ్ చేశారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ అడిషన్ టు దిస్ ప్రాజెక్ట్ చేంజ్ ద ఎంటైర్ డైనమిక్స్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరువీర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ మీడియా. మళ్ళీ మనం August 14 తర్వాత గీతా భగత్ గారి బ్లెస్సింగ్స్తో సక్సెస్ మీట్ గోవాలో చేద్దాం. ఇది బాగుంది. ఐ లవ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కదా ఆయన స్పీచ్ పవిత్ర గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఇట్ మీన్స్ నో యాక్చువల్లీ చిన్న టెన్షన్లో ఉన్నాను అంతే. సో థ్యాంక్ యూ. లాస్ట్ మినిట్లో కూడా థ్యాంక్స్ ఫర్ అక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ అండ్ జాయినింగ్ ది స్టేజ్ అండి. బికాస్ ఇలాంటి ఒక ఫ్యామిలీ ఫిల్మ్ లాంచ్ చేయాలి అంటే నథింగ్ బెటర్ దాన్ నరేష్ గారు ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. థ్యాంక్ యూ. లవ్లీ. చాలా థ్యాంక్ యూ. సో యాజ్ యూజువల్ టెన్షన్లో మర్చిపోయాను. చాలామంది అంటున్నారు ఒక మలయాళం సినిమాకి రీమేకా, ఒక ఇంగ్లీష్ సినిమాకి రీమేక్ అని. రీమేక్ కాదు, ఫ్రీమేక్ కాదు, ఇన్స్పిరేషన్ కాదండి. ఒరిజినల్ ఫిలిం అండ్ ఈటీవీ విన్ ఒరిజినల్ లాగా అండ్ ఒరిజినల్ ఫ్రమ్ అనురాగ్. ఇట్స్ అన్ ఒరిజినల్ స్క్రిప్ట్ రైట్ ఫ్రమ్ ఎవ్రీ సీన్. ఏ సీన్కి రిఫరెన్స్ ఉండదు, ఏమి ఉండదు. ఇంకా ప్రౌడ్గా చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత దీని మీద రిఫరెన్స్లు వస్తాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. ఎస్, మీరు చెప్పిన స్పీచ్లో నాకు ఇంకోటి కూడా చాలా నచ్చింది. నరేష్ గారిని అడ్రస్ చేస్తూ చెప్పింది కాదు, గోవా డెఫినెట్లీ నచ్చింది. బట్ అది కాకుండా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ అని చెప్పి యంగ్ అని చెప్పారు. అఫ్ కోర్స్ యంగ్. నాకు నరేష్ గారిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్ అని. సో థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. డెఫినెట్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఆయన ఆనందంగా ఉంటారు, అందుకని ఎప్పుడు ఆయన యంగ్గా ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డైరెక్టర్ ప్రవీణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రవీణ్ గారు. టీజర్ చూశాను, అంటే లైక్ నాకు చాలా ఆనెస్ట్గా అనిపించింది. ఐ థింక్ ఆఫ్టర్ 14th ఇట్స్ గోయింగ్ టు బీ ఏ బ్లాస్ట్. అంటే కంటెంట్ ఈ కాలంలో నాకు తెలిసి కంటెంట్ కన్నా పెద్దది ఏమీ లేదు. నథింగ్. కంటెంట్ ఈజ్ ద హీరో ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇట్స్ రియల్లీ, అంటే నాకు పర్సనల్గా ఐ వాంట్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్స్. ఇలాంటి కంటెంట్ని అంటే చాలామంది యంగ్ డైరెక్టర్స్కి చాలా కంటెంట్ ఉంటుంది, కానీ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే నాకు ఇప్పుడు కనిపిస్తుంది కొత్త కంటెంట్ ఏదైనా చేస్తే ఈటీవీ దగ్గరికి వెళ్ళొచ్చు. దే ఆర్ ప్రొడ్యూసర్స్ బ్రిలియంట్. అంటే ప్రతిదీ చాలా హానెస్ట్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ అనురాగ్, ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ యూ గోయింగ్ టు బీ ఏ డెబ్యూ. చాలా మంచి డెబ్యూ చేయబోతున్నావు. కంగ్రాచులేషన్స్. అండ్ మా మరిడేష్ బాబు చాలా పెద్దోడు అయిపోయాడు ఇప్పుడు. అండ్ ఇంకొకటి నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు అందరికన్నా పెద్ద యాక్టర్, అంటే బేసిక్గా ఇప్పటి నుంచో వస్తున్నారు, కానీ యంగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడం, వాళ్ళని ఒప్పుకోవడం అన్నది చాలా ఆనెస్ట్గా అనిపించింది. అయినా మీరు ఇవ్వడం కూడా వాళ్ళ సపోర్ట్ అండి. డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ సపోర్ట్ ఫర్ దెమ్. లైక్ మీరు ఉండడం ఈ సినిమాలో వాళ్ళకి చాలా ప్లస్. అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఏ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి సినిమాలో. 14th ఇస్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. నౌ డైరెక్టర్ వినోద్ గారికి మైక్. నమస్తే అండి, నా పేరు వినోద్. నేను ఈ సినిమా చూశాను ఆల్రెడీ. ప్రవీణ్ ఏదైతే ఎక్సైట్ అయ్యాడో, నేను సినిమా చూసాక నాకు ఎక్సైట్మెంట్ కలిగింది. నిజంగా చెప్తున్నాను, ఏదో టీజర్ చాలా బాగుంది, సినిమాలో ఏదో ఉండబోతుంది కదా, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సినిమా నిజంగా అందరికీ నచ్చే సినిమా అండి. నేను చూసినంతసేపు నవ్వుకుంటూ ఉన్నాను, మధ్యలో దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నాను. సో ఆల్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్. సినిమా అంతా అయ్యాక మళ్ళీ ఒకసారి సినిమా అంతా చూడాలన్నంత కోరిక కలిగింది. అనురాగ్, యూ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ మ్యాన్. నాకు అనురాగ్ 2019 నుంచే మనం ఎప్పటి నుంచో పరిచయము. ఈ కథతో తను ట్రావెల్ అవుతున్నప్పటి నుంచి నేను క్లోజ్గా వాచ్ చేస్తున్నాను. ఎక్కడ చిన్న కాంప్రమైజ్ కూడా అవ్వకుండా చివరిదాకా తీసుకొచ్చాడు. అండ్ ఫైనల్లీ ప్రొడక్ట్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అండ్ ఒక చిన్న రోల్లో నాకు చిన్న యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చాడు. నన్ను చూశాడు, నాలో యాక్టర్ ఉన్నాడని. అండ్ నాకు లక్కీగా అది నరేష్ గారితో పాటు ఒక చిన్న రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే ఇక్కడ స్పెషల్గా ఈటీవీ విన్ గురించి చెప్పాలి ఒకసారి. మేము రకరకాల ప్రాజెక్ట్స్ గురించి కొలాబరేట్ అవుదామని కలిసినప్పుడు, ఈ నితిన్ని కలిసినప్పుడు నేను ఒక
చాలా క్లియర్ డిఫరెన్స్ చూశానండి మిగతా ప్లాట్ఫామ్స్కి ఈటీవీకి. మిగతా ప్లాట్ఫామ్స్ ఎంత కాదన్నా కొంచెం ఇది ఎంత ఎక్కువ దూరం వెళ్తుంది, ఎంత వైరల్ అవుతుంది, ఎంత రీచ్ అవుతుంది అనే ఇంటెన్షన్ కనపడుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఈటీవీ దగ్గర నితిన్ నాకు ఇచ్చిన ఒకటే ఇన్పుట్ ఏంటంటే ఆ రీచ్ అవన్నీ పక్కన పెట్టండి, నాకు ఫ్యామిలీ హోల్ హార్టెడ్గా ఇంట్లో కూర్చొని పిల్లలతో సహా చూసే టైప్ కంటెంట్ ఎక్కువ కావాలి మాకన్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. సో దట్ ఆనెస్టీ ఈజ్ అది చాలా అవసరం. అండ్ నితిన్ అండ్ సాయి గారు, ఈటీవీ విన్ హ్యాస్ అ విన్నర్ ఇన్ హ్యాండ్. ఇది ఆల్రెడీ ఇట్స్ అ విన్నర్. ఇది సినిమా చాలా బాగుంది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. అండ్ ఎవ్రీబడి అందరూ చాలా బాగా చేశారు. రాఘమయూర్, ప్రియా, నరేష్ గురించి నేను చెప్పేదేం లేదు. సో అందరూ బాగా చేశారు. కంగ్రాట్స్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. August 14 తప్పకుండా చూడండి, ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి చూపించండి. థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అఫ్కోర్స్ మీరు కథని చెప్పే విధానం చాలా బాగుంటుంది. ఈ కథలో మీరు కూడా ఉన్నారు అంటే మీకు యాక్టర్గా కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్పేయాలి. అలానే మొదలవుతుంది జర్నీ, అలానే మొదలవుతుందా? సింగిల్ టేక్ ఆర్టిస్టా? ఓ సూపర్ అసలు. ఓకే, నా ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజు గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో కొంచెం సెటిల్ అవ్వండి. మామూలుగా అయితే ఆర్డర్ ప్రకారం ఇప్పుడు మీకు మైక్ ఇచ్చేయాలి, కానీ మరీ ఇప్పుడే పిలిచి మైక్ ఇవ్వడం ఎందుకు అని నేను కొంచెం సేపు హోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మా వీరాంజనేయుల్లో వీరు సౌండ్ చేస్తుంది, వారి మనవడి పేరు వీరు సౌండ్ చేస్తుంది. ఇప్పుడు తిరువీరుకి ఇచ్చేద్దాం మనం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరో తిరువీరు గారిని మాట్లాడుతుంది కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో చాలామంది ఫ్రెండ్స్ పనిచేశారు. ప్రియా, రాఘమయూర్, నరేష్, హరిశంకర్ అండ్ వీళ్ళతో పాటు ఈ సినిమా కథ నాకు తెలుసు. ఈ కథ కంటే ముందు చాలా సంవత్సరాల పాటు మెట్రో కేవ్స్ అందులో అనురాగ్ తెలుసు. సో ఎప్పుడు డైరెక్టర్ అవుతాడా అనుకునేవాడిని. సో August 15 నీకు కూడా స్వాతంత్రం. సో సరే 14 అర్ధరాత్రి స్వాతంత్రం. సో కథ తెలుసు నాకు. కొన్ని సినిమాలు మనం బోర్ కొట్టినప్పుడు లేకపోతే ఫ్యామిలీ అందరూ పండగలకో సరదాగో కలిసినప్పుడు రిపీటెడ్గా చూస్తూ ఉంటాం సెలెక్ట్ చేసుకొని. సో అలాంటి సినిమాల్లో ఒకటి అవ్వబోతోంది వీరాంజనేయులు విహారయాత్ర. సో చాలా అంటే ఒక ఇందాక చెప్పాడు ప్రేమతో రాసుకున్నానని, మీకు అది ఎవ్రీ ఫ్రేమ్లో కనబడుతుంది. అండ్ టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది, విజువల్స్ కానీ సౌండ్ కానీ. సో విన్ గురించి చెప్పాల్సిందే ఉంది. ఈ మధ్య కాలంలో నేను రిపీటెడ్గా ఎక్కువసార్లు చూసింది 90s. సో అవి ఎక్కడొచ్చినా కూడా తెలియకుండానే మొహం మీద ఒక నవ్వు వస్తుంది, ఒక ఆనందం వస్తుంది. సో వీళ్ళు ఎంత క్యూరేట్ చేసి సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారనేది నేను వింటూ ఉంటాను రెగ్యులర్గా. సో ఈ సినిమా ఇంకా డెఫినెట్గా నరేష్ గారు వీళ్ళందరి గురించి చెప్పాల్సిందే ఉంది, శ్రీలక్ష్మి గారు. సో ఒక మంచి సినిమా, మీరు రిపీటెడ్గా చూడబోయే సినిమా August 13 నైట్ రాబోతుంది. సో పెద్ద సేమ్ 90s కంటే ఎక్కువ రీచ్ అవ్వాలి, ఈటీవీకి బాగా సబ్స్క్రైబర్స్ పెరగాలి, కొత్త సినిమాలు సిరీస్లు రావాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తిరువీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ సందీప్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నేను ఇంకా టీజర్ చూడలేదు, బట్ స్టిల్ నాకు ఫస్ట్ నుంచి నితిన్ గారు కానీ సాయికృష్ణ గారు కానీ ఈ కంటెంట్ గురించి వాళ్ళు ఎక్సైట్ అవుతూ చెప్పే విధానం చూసి ఎప్పుడు ప్రీమియర్ చేస్తారా, ఎప్పుడు రిలీజ్ అయిద్దా, ఎప్పుడెప్పుడు చూద్దామని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో నరేష్ గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. మీ కంటెంట్ వస్తుంది అని అంటే అందులోనూ ఫ్రీగా వస్తుందంటే ఇంకా హ్యాపీగా చూసేస్తాము. అండ్ రాఘమయూర్, సో సినిమా బండి సినిమా చూసినప్పుడు వికాస్ కానీ రాఘమయూర్ కానీ అసలు చాలా బాగా నచ్చేశారు ఇద్దరు. సో ఇప్పటిదాకా వర్క్ చేసే ఛాన్స్ రాలేదు, డెఫినెట్గా ఫ్యూచర్లో వర్క్ చేస్తాము మనం. ఐ విల్ బీ వెయిటింగ్. అండ్ ప్రియా, మా ముఖచిత్రం అనే సినిమా కానీ బాగా ఆడి కొంచెం రీచ్ వచ్చుంటే తను ఎంత మంచి యాక్టరో చాలామందికి ఈ పాటికి తెలిసి ఉండేది. సో ఈ కంటెంట్తో డెఫినెట్గా అందరికీ తెలుస్తుంది అని ఇంకా అనుకుంటున్నాను. కమింగ్ టు ఈటీవీ టీమ్, నితిన్ గారు, సాయికృష్ణ గారు, ఆల్రెడీ ఇప్పుడు మేము ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాము. ఈ 4 months ఆఫ్ జర్నీ దాంట్లో వీళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత ఒకటి అర్థమైంది ఏంటనంటే, మన కంటెంట్ గురించి మనకన్నా వాళ్ళు ఎక్కువ ఎక్సైట్ అవుతూ ఉంటారు, మన కంటెంట్ని మనకన్నా వాళ్ళు ఎక్కువ నమ్ముతారు.
సో ఇలాగ ఫేసెస్ నమ్ముకుందాము, వీళ్ళని పెడితే ఇన్ని వ్యూస్ వస్తాయి, ఇలా పబ్లిసిటీ అవుతుందని అలా ఆలోచించకుండా సుహృద్ కానీ, కిషోర్ కానీ, నితిన్ గారు కానీ, సాయికృష్ణ గారు కానీ వీళ్ళందరిది ఎట్లా ఉంటుంది అని అంటే అర్జెంట్గా కంటెంట్ని నమ్ముకుందాం. 90s అన్నది దానికి నిదర్శనం. అదే దాని వచ్చిన సక్సెస్ కానీ ఈటీవీకి ఏ లెవెల్ ఆఫ్ సక్సెస్ తెచ్చింది అందరికీ తెలుసు. సో అలాగే ఈ కంటెంట్ కూడా చేస్తున్నారు. మిగతా ఓటీటీస్ లాగా ఒకటి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మిగతా ఓటీటీస్ లాగా వీళ్ళు కంటెంట్ చేసేటప్పుడు ముద్దుల్ని నమ్ముకోకుండా ముద్దుగా ఉండే కంటెంట్ని నమ్ముతున్నారు. డెఫినెట్గా ఫ్యామిలీస్కి మంచి రీచ్ అయ్యే ఓటీటీ ఈటీవీ వినోద్. అండ్ ఈ సినిమాతో గట్టిగా ఇంకా ఫ్యామిలీస్లోకి వెళ్తుంది అని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్కి ఆల్ ది వెరీ బెస్ట్, అండ్ అందరి టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ భవిష్య అండ్ తన్మయ్ని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సందీప్ రాజు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన పవిత్ర లోకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వారి చేతుల మీదుగా టీజర్ని కూడా మనం చూడడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న ద హోల్ టీమ్ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ బిఫోర్ ఐ సే ఎనీథింగ్, నేను శ్రీ రామోజీ రావుని ఐ వాంట్ టు రిమెంబర్ హిమ్ ఫర్ ఫ్యూ మినిట్స్. బికాస్ ఈటీవీ అనేది స్టార్ట్ అయింది, నేను అప్పుడు కన్నడలో చాలా బిజీగా ఉన్నాను, చాలా మూవీస్ చేశాను, చాలా మూవీస్ హిట్ అయినాయి. కానీ సీరియల్స్ వచ్చింది ఈటీవీలో ఫస్ట్, చాలా సీరియల్స్ చేశాను. అప్పుడు అక్కడ టాక్ ఏంటంటే, ఇక్కడ ఒక ఫిల్మ్ సిటీ చేశారు, చాలా బాగుంది, అక్కడ సెట్స్లు ఉన్నాయి, అది చూడాల్సిందే అని ఆల్ ది యాక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్, ఆల్ ది డైరెక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఎప్పుడు నాకు ఒక సీరియల్ ఇక్కడ షూటింగ్ వస్తే చాలా హ్యాపీగా వచ్చి చూశాను. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఆయన ఎలా చేశారంటే, స్టూడియోస్ని పబ్లిక్ కనాట్ సీ ద స్టూడియోస్, కానీ ఇక్కడ పబ్లిక్ కూడా అలౌ చేసి ఆ స్టూడియోస్ని ఎంత బాగా చేశారు. సో పీపుల్ ఆర్ సో క్లోజ్ టు అస్. హీ మేడ్ ఇట్ దట్ వే. దో దే కెనాట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, స్టిల్ దే కెన్ సీ ద స్టూడియో. సచ్ అ బ్యూటిఫుల్ స్టూడియో. ఎవరైనా మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్కి వస్తే ఐ వాంట్ టు సీ రామోజీ ఫిల్మ్ సిటీ అంటారు. అలా చేసి పెట్టారు. అంటే వెన్ వీ గో టు ఢిల్లీ వీ వాంట్ టు సీ దిస్ ఏదైనా మాన్యుమెంట్స్ చూడాలనుకుంటారు కదా, అలా హైదరాబాద్కి వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలనుకుంటారు. అంత ఒక పెద్ద ఒక మాన్యుమెంట్ చేసి వెళ్ళిపోయారు. అదొకటే కాదు, హీ హెస్ డన్ సచ్ వండర్ఫుల్ థింగ్స్. I have been part of ETV for long. Association is very long. కన్నడ ఒక ఈటీవీ సీరియల్ చేస్తే నేను అది 5 years ఇట్ వెంట్ ఆన్. అండ్ అది 5 yearsలో ఇట్ వాజ్ ది ఆన్ టాప్ సీరియల్. ఫ్రమ్ దెన్ ఈటీవీ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్, అంటే హై క్లాస్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ బీ సెకండ్ థాట్ ఉండదు పబ్లిక్కి, దట్ ఏదైనా చూడొచ్చా లేదా అలా థాటే ఉండదు. సో పీపుల్ విల్ surely watch it. Alanti content ETV is giving. So we have to be thankful that Inka, after such a long journey, Inka they maintain the same quality, the standards, and the way they take care of the actors and the technicians, everything remains the same. A big applause to Ramoji Rao Garu and the whole team, the next generation which has taken over it, whoever it is. So thank you very much. I feel very proud that ETV Win app, correct ga cheptunana? Yeah. ETV Win app kosam ee roju they have made a beautiful film, and our film teaser launch ki nannu they have invited me and I have launched this teaser. So Naresh Garu was in the teaser crying, బేబీ ఎక్కడా అని. ఈరోజు నేను వెతికి తీసుకొచ్చానండి బేబీని. ఐవ్ గాట్ ఇట్. సో ఇంకా మీ బాధ్యత, ఇంకా మళ్ళీ ఆ బేబీ ఎక్కడైనా వెళ్ళిపోతే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. సో బేబీ అయితే వచ్చింది. సో అందరూ మూవీ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్.
ఇంకా నరేష్ గారి గురించి చెప్పాలంటే సో అండ్ నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, హీఈస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ గ్రేట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. ఫస్ట్ టైం ఒప్పుకున్నారంటే అక్కడ వెంటనే పంచి చూడాలి అసలు. సో ఎనీ క్యారెక్టర్ అండి, నేను ఎందుకంటే చూస్తుంటాను ఆయన చేసే హోంవర్క్. ఎనీ క్యారెక్టర్ కమ్స్ టు హిమ్, హీ వర్క్స్ లైక్ అ స్మాల్ చైల్డ్. దాన్ని చదివి దాన్ని ఎలా చేయాలని, దానికి మేకప్ ఎలా చేసుకోవాలని, దానికి మేకోవర్ ఎలా చేసుకోవాలని ఆయన చేసే హోంవర్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత అది చేసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్కి అంత ఆయన జీవిస్తాడు. సో ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ హిమ్. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే నుంచి ఇది హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద స్క్రిప్ట్. హీ టోల్డ్ మీ that a very beautiful script on a family journey is going to happen, and he was very excited about it. And I feel the teaser చూస్తే అలాగే వచ్చింది అని నేను అనుకుంటాను. Must be he must have really enjoyed, and every time whenever he came back from Go also he told me he enjoyed all his shoot and all that. Anurag garu, all the very best for you for your debut venture. And yeah, sorry I don't remember all the names, but to everybody, all of you, the DOP and the editor, everybody. So thank you, Andy. Thank you for inviting me, and I hope the baby is safe. Take care. పవిత్ర గారు మాకు వచ్చి ఈ యొక్క టీజర్ లాంచ్ అయినందుకు ధన్యవాదాలు. Thank you so నేను చాలా భయపడ్డాను. ఆమె ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, కర్ణాటక వెళ్ళి తెలుగులో మాట్లాడుతుంది. అది ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడ తెలుగులో మాట్లాడింది, కాబట్టి ధన్యవాదాలు. రెండోది బేబీ అనేది యాక్చువల్గా ట్రూత్ నాకే తెలుసు ఎక్కడుందని. నేను వెతికి వెళ్తుంటే బెంగళూరు హైవేలో ఒక దాబాలో కనపడిందండి. లోపల కూర్చుని ఆమె రాగి ముద్ద కోడిపులుసు తింటుంది, ఈమె తీసుకెళ్తుంది అది. సో పట్టుకొని కొంచెం మత్తు మంది పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. ఎవరికి చెప్పొద్దు సారీ అని చెప్తే చాలా గౌరవంగా తీసుకొచ్చి వాళ్ళ చాలా వెల్ మెయింటైన్డ్ బేబీ అండి, చాలా బాగుంది డ్రైవ్ చేయడానికి. వెరీ గుడ్ కార్, ఐ ఎంజాయ్డ్. వెరీ నైస్. రైట్, థ్యాంక్ యూ. సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద మీడియా హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ పవిత్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గేసింగ్ ద ఈవెంట్. అండ్ నాకు నరేష్ గారు మాట్లాడే ముందు భవిష్య అండ్ తన్మయ్ ఏదైనా ఒక మాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.